సిరిసిల్లను రాష్ట్రంలోనే అగ్రశ్రేణి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు స్థానిక ఎమ్మెల్యే తెలంగాణ మంత్రి కేటీ రామారావు. నియోజకవర్గంలోని గంభీరావుపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక అగ్రశ్రేణి నియోజకవర్గంగా నిలబెట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తా ఉంది. మరి ఆ క్రమంలో మన గ్రామానికి సంబంధించినంత వరకు ఈ పెద్దమ్మ స్టేజ్ నుంచి మన ఊళ్ళకు ఇదివరకు రోడ్డు లేకుండే, దాన్ని 1,75,00,000 రూపాయలతోని మంజూరు చేసుకున్నాము. పూర్తి కూడా అయిపోయింది. ఇలా అదే రోడ్డు మీదుగా మనం ఊళ్ళో కూడా వస్తా ఉన్నాం. దాంతో పాటు ఇప్పుడే మన లక్ష్మీపూర్ వరకు ఇప్పుడు ఒక శంకుస్థాపన చేసుకున్నాం. మీరు చూసిండొచ్చు చౌరస్తాలు. లక్ష్మీపూర్ వరకు మన ఊరు నుంచి దానికి కూడా 1,70,00,000 రూపాయలు మంజూరైనాయి. పనులు ప్రారంభమైతాయి. తొందరలో ఆ రోడ్డు కూడా పూర్తి అవుతుందని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మల్లుపల్లె మీదుగా మనకు దమనపేట నుంచి మల్లుపల్లె మీదుగా కిందికి పోయే రోడ్ ఏదైతే ఉందో 58 లక్షల రూపాయలు దానికి కూడా మంజూరైనాయి. అది కూడా పూర్తి అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక్క నాగంపేట ఊరికే ₹1,00,00,000 సీసీ రోడ్లకు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అందులో దాదాపు ఇప్పుడే సర్పంచ్ గారు చెప్పినారు, ఆ ₹1,00,00,000లో 95 లక్షలు అనుకుంటా కరెక్ట్ గా. ఆ 95 లక్షల్లో అన్ని పనులు అయిపోయినాయి, కేవలం 2 పనులు మాత్రమే మిగిలినాయని ఇప్పుడే సర్పంచ్ గారు చెప్తున్నారు. తప్పకుండా ఆ సీసీ రోడ్లు, ఆ సీసీ మోరీలు మీ వార్డుల్లో, అన్ని వార్డుల్లో కూడా, అది ఎస్సీ కాలనీ కానీ, ఎస్టీ కాలనీ కానీ, బీసీలు ఉండే వాడకట్టు కానీ, ఇంకోటి కానీ అంతటా కూడా సమంగా సమన్యాయం చేస్తూ ఎక్కడ అవసరం ఎక్కువ ఉంటే అక్కడ పెట్టమని చెప్పి కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మిషన్ కాకతీయలో అందరికొండ చెరువుకు సంబంధించి పూడిక తీయడం, చెరువును బాగు చేసుకోవడం. ఎందుకంటే చెరువు చుట్టే గ్రామంలో జీవితం ఉంటది కాబట్టి ఆ చెరువును బాగా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆ చెరువు కూడా 20,40,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.